శోభన్ బాబు నటించిన రీమేక్ చిత్రాలు మొదటి భాగం. మరాఠీ చిత్రం ఆధారంగా నిర్మించబడిన శోభన్ బాబు ఏకైక చిత్రం పంతాలు పట్టింపులు. 68లో విడుదలైన శోభన్ బాబు నటించిన పంతాలు పట్టింపుల చిత్రం 65లో విడుదలైన మరాఠీ చిత్రం కేలా ఇషారా జాతా జాతా ఆధారంగా నిర్మించబడినది. మరాఠీ చిత్రంలో అరుణ్ సర్నాయక్ పోషించిన హీరో పాత్రను హీమ్యాన్ తెలుగులో పోషించారు. బెంగాలీ చిత్రాల ఆధారంగా నిర్మించబడిన శోభన్ బాబు చిత్రాలు. 63 సంక్రాంతికి విడుదలైన ఇరుగు పొరుగు చిత్రం 1957లో విడుదలైన అమీ బారో హోబో అనే బెంగాలీ చిత్రం ఆధారంగా నిర్మించబడినది. డిసెంబర్ 3, 1965 నాడు విడుదలైన తపోసి అనే బెంగాలీ చిత్రం ఆధారంగా పుణ్యవతి చిత్రంను నిర్మించారు. మలయాళ చిత్రాల ఆధారంగా నిర్మించబడిన శోభన్ బాబు చిత్రాలు. శోభన్ బాబు నటించిన లోగొట్టు పెరుమాళ కెరక చిత్రం, ప్రేమ్ నజీర్ నటించిన కరుతకై అనే మలయాళ చిత్రం ఆధారంగా నిర్మించబడినది. మనుషులు మారాల చిత్రం, ప్రేమ్ నజీర్ నటించిన తులాభారం అనే మలయాళ చిత్రం ఆధారంగా నిర్మించబడినది. మామంచి అక్కయ్య చిత్రం, ఉద్యోగస్థ అనే మలయాళ చిత్రం ఆధారంగా నిర్మించబడినది. 1981లో ప్రేమ్ నజీర్ మరియు సుకుమారన్లు పోషించిన తండ్రి కొడుకుల పాత్రలను తెలుగులో ప్రతీకారం చిత్రంలో శోభన్ బాబు ద్విపాత్రాభినయం కావించారు. ఉద్యోగస్థ మలయాళ చిత్రంలో సత్యన్ పోషించిన పాత్రను తెలుగులో మామంచి అక్కయ్యలో శోభన్ బాబు పోషించారు. మధు పోషించిన పాత్రను హీరో కృష్ణ పోషించారు. శోభన్ బాబు నటించిన ప్రతీకారం చిత్రం మలయాళ చిత్రం ఇతిహాసం ఆధారంగా తెలుగులో నిర్మించబడినది.